ఇప్పుడు మనం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీం జ్యోతిష్య బలం ఎలా ఉంది, ఈసారైనా 18వ సీజన్ కప్పు కొట్టదా విరాట్ కోహ్లీ యోగ బలంలో చూడు. ఆర్సీబీ టీంలో మాత్రం లక్ష్మీదేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిందండి, కాళికా శక్తి వచ్చింది. ముఖ్యంగా మాత్రం రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీంలో మాత్రం కోహ్లీ గురించి చెప్పాలంటే మాత్రం మన భారతదేశ తరపు నుంచి మాత్రం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతగా పేరు రాణించిన జాతకుడైనా, కానీ మాత్రం టెస్టుల్లో అయినా సరే, వన్డేలో అయినా సరే, 2020లో అయినా సరే అన్నింట్లో రాణించిన అయినా, కానీ మాత్రం బ్యాటింగ్ పరంగా కానీ ఫీల్డింగ్ పరంగా కానీ ఇప్పటికీ అతనికి 38-40 సంవత్సరాలు వస్తున్నా కూడా మాత్రం చాలా వరకు కష్టపడి నడుస్తుందండి. కానీ బెంగళూరు టీంకి 18 సంవత్సరాల నుంచి కప్పు అందించాలని తపంతో చాలా హార్డ్ వర్క్ చేస్తుండ్రు. వారి జాతక బలం ప్రకారం మాత్రం అతని లక్ష్యం, ఊహ, ఆలోచన ఈ బెంగళూరు టీంకి ఖచ్చితంగా కప్పు అందించాలనే ఆలోచన ఉంది, కానీ అందించే యోగం ఉంది. అలాగే మాత్రం వారి బ్యాటింగ్ పరంగా ఇబ్బందులుంటే కూడా మాత్రం ఆ క్యాప్టెన్సీ వదులుకొని రియాద్ పటిదారుకి ఇచ్చి చాలా వరకు నడిపిస్తుండు. అతను క్యాప్టెన్ కాకపోయినా మాత్రం అందరికీ మాత్రం దగ్గర తీసుకొని మాత్రం నడిపించే యోగం ఉంది. బ్యాటింగ్ పరంగా మాత్రం, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా అన్ని పరంగా మాత్రం రాణించే అవకాశం ఉంది. బెంగళూరు టీంకి మాత్రం ఒక కప్పు అందించాలనే కళను మాత్రం నిజం చేసుకునే జాతకం ఉంది. కానీ వారి జ్యోతిష్య బలంలో మాత్రం విరాట్ కోహ్లీ గారి జాతక బలంలో చూడాలంటే మాత్రం పట్టుదల అధికం ఉంటుందండి. తన అండర్ 90 నుంచి పడితే ఇప్పటిదాకా వారి అండర్ 80 నుంచి పడితే ఇప్పటిదాకా వారి క్రికెట్లో అప్పటి నుంచి ఎలా ఆడుతారో ఇప్పటిదాకా అలాగే ఉంది. పరిణితి చెందిన యోగం ఉంది, చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. అలాగే పట్టువదలని విక్రమార్కుడు యోగ బలం ఉన్నది. కానీ విరాట్ కోహ్లీ గారు మాత్రం ఖచ్చితంగా ఈ బెంగళూరు టీంలో మాత్రం విజయం సాధించే అవకాశం ఉంది. విజయంలో ఒక కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా అలాగే మాత్రం ఫీల్డింగ్ పరంగా ఇప్పుడు 18, 19, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాల అబ్బాయిలతో పోటీపడి ఆ 36, 38 సంవత్సరాలు వయసున్నాయన ఆడుతుండు. ఇంకా ఆడే అవకాశం ఉంది. బెంగళూరు టీంని మాత్రం ఒక కప్పు అందించే అవకాశం ఉన్నది. అలాగే రజాత్ పటిదార్ అతని సారథ్యం కూడా చాలా వరకు మాత్రం బెంగళూరు టీం మాత్రం చాలా వరకు మాత్రం ఒక మంచి యోగానికి వచ్చిందండి. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఎవరికి సీనియర్ అయినా లేదా మాత్రం జూనియర్ అని వీళ్ళు తక్కువ వారని వీళ్ళు ఎక్కువ వారు కాదనుకుని అందరినీ కలుపుకునే స్వభావం ఉంది. రజత్ పటిదార్ బ్యాటింగ్ పరంగా కూడా మంచిగా ఉంది. అలాగే వాళ్ళ టీం మెంబర్స్లో అందరికి కూడా ఒక మంచి యోగం అందిస్తుండు. టీం మెప్పు కోసం అతను ఏ స్థానంలో అయినా ఆడే అవకాశం ఉంది. చాలా వరకు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. ఇక ఫీల్డింగ్ పరంగా చూడాలంటే మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఇక ఓపెనర్ సాల్ట్ గురించి చెప్పాలంటే మాత్రం వారి జాతకంలో కూడా మాత్రం దూకుడు స్వభావం ఉంది. అలాగే నిదానంగా ఆడినట్టే ఉంటాడు కానీ దూకుడు స్వభావం ఉంది. వారి జాతకంలో కూడా మాత్రం వారు బెంగళూరుకు విజయం సాధించి తెచ్చిపెట్టే అవకాశం ఉన్నదండి. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే కృణాల్ పాండ్యా బ్యాటింగ్ పరంగా చూసినా, బౌలింగ్ పరంగా చూసినా, అలాగే ఫీల్డింగ్ పరంగా చూసినా మూడిట్లో మాత్రం అతను ఆల్రౌండర్ అంటే నంబర్ 1 స్థానం. అంటే దేశానికి ప్రపంచానికి అనట్లేదండి. బెంగళూరు టీంలో మాత్రం కృణాల్ పాండ్యా మాత్రం 100కి 100% మాత్రం ఆల్రౌండర్ అనేది సాధిస్తుండు. బ్యాటింగ్ అవసరానికి వస్తే బ్యాటింగ్, బౌలింగ్ అవసరానికి వస్తే బౌలింగ్ పరంగా, అలాగే ఫీల్డింగ్లో కూడా మాత్రం ఎక్కడ తడబాటు లేకుండా మాత్రం ఈ బెంగళూరుని విజయం సాధించే దాంట్లో మాత్రం వెన్నెముక అయ్యే అవకాశం ఉంది. వీరందరితో పాటు ఈ 6గురితో పాటు మిగతా 5గురు మాత్రం అందరినీ వినియోగించుకుని ఈ రజత్ పాటిదార్ సారథ్యంలో, అలాగే మాత్రం కోహ్లీ గారి సూచనతో మాత్రం ఈ బెంగళూరు టీం 18 సంవత్సరాల నుంచి చాలా వరకు మాత్రం చాలా వాళ్ళ కళ ఉన్నది వారిది. ఈ 2025వ సంవత్సరం గెలిచే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నదండి.